హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే నేను మీకు ఒక 4 శారీస్ చూపించబోతున్నానండి. 4 డిఫరెంట్ కస్టమర్సే. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఒకటి శారీ ఒకటి వచ్చేసి ఇలా ఉంది, బేబీ పింక్ సిల్వర్ బోర్డర్ వచ్చేసి ఇలా ఉంది. చూసారా, నేనైతే ఈ కలర్స్ గ్రీన్ కానీ రెడ్ ఇవేమీ యూజ్ చేయలేదండి. ఇక్కడ గోల్డ్ ఏమీ యూజ్ చేయకుండా శారీలో బేబీ పింక్ సిల్వర్ ఎక్కువ డామినేటింగ్గా ఉంది అని చెప్పేసి కస్టమర్కి చెప్తే, ఇవేమి వద్దు, ఇవి రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాం కదా, బేబీ పింక్ సిల్వర్ పెట్టి నన్నైతే కస్టమర్ వర్క్ చేయమని చెప్పారు. ఈ బ్రింజల్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ శారీకి అయితే ఇలా వర్క్ చేశానండి. కట్ వర్క్ డిజైన్ వేయమని చెప్పారు. చూసారా, డిజైన్ ఇట్లా ముడికుట్టులా వచ్చి ఇలా ఎంబోజ్ అవుతూ కనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చి చూసారా, కనిపిస్తుందా? బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి డిజైన్ వచ్చేసి. హ్యాండ్స్ అయితే దీనికి 3 హ్యాండ్స్ ఇచ్చాడండి. ఒకటి 5, ఒకటి 8, ఒకటి 10. మనకి ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ పెట్టుకోవచ్చు. వీళ్ళు కస్టమర్ వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ కావాలని చెప్పారు. సో నేను ఇలా వర్క్ చేశాను. 2 హ్యాండ్స్. ఇది ఫ్రంట్ కూడా క్రాస్లో కట్ వర్కే వస్తుంది. ఇలా కట్ వర్క్ వేస్తుంది. చూసారా, డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నాకు నేను వేసే డిజైన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. నాకు కూడా ఫేవరెట్ డిజైన్ ఇలా ఉంది. చూసారా, ఇదొకటి. రెండోది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. కస్టమర్ ఇది శారీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంట. చూసారా, ఇలా ఉంది. శారీ వచ్చేసి ఇలా ఉంది. పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. దీనిలో బ్లౌజ్ కూడా ఇలా టిష్యూ బ్లౌజ్లా ఇచ్చారండి. అయితే వాళ్ళకి బ్లౌజ్ నచ్చలేదంట. శారీలో వచ్చేసి చూసారా, పూలు డిఫరెంట్గా ఇట్లా ఉన్నాయి కదా. నాకు ఈ శారీ చూడగానే ఈ ఫ్లవర్స్ ఉన్న డిజైన్ ఉంటుంది. కస్టమర్కి అదే చూపించాను అనమాట. ఆ డిజైన్ వేయమని చెప్పారు. సో పీస్ కూడా గ్రీన్ కలర్ ఆపోజిట్ ఆరెంజ్కి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఆపోజిట్ గ్రీన్ కలర్ పీస్ తీసాను. ఇలా గ్రీన్ కలర్ పీస్ తీసి నేనైతే వర్క్ చేశాను. సేమ్ శారీలో ఉన్న ఫ్లవరే డిజైన్ కంటిన్యూ చేశాను అనమాట. చూసారా, బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్లవర్ చూసారా, సేమ్ శారీలో ఫ్లవర్ లాగే అనిపిస్తుంది. చూసారండి, ఇది వర్క్ వచ్చేసి ఎట్లా ఉందంటే ఫ్లవరు ఇట్లా చాలా మంచిగా గట్టిగా ఇట్లా పడ్డదండి. వర్క్ ముడికుట్టులాగా ఎట్లుంటుందో స్టిఫ్గా, అట్లా స్టిఫ్గా జాలీ జాలీ వర్క్ లాగా అట్లా వచ్చింది చూడండి. ఇంకా సెల్ఫ్ ఇక్కడ ఆరెంజ్ పక్కన సెల్ఫ్ యూజ్ చేసినా బాగుంటుంది అని చెప్పి నేనే ఇంకా గ్రీన్ పెట్టాను. గోల్డ్ శారీలో ఉన్న గోల్డ్ యూజ్ చేశాను. బ్యాక్ నెక్ అయితే ఇలా యూజ్ చేశాను. ఇలా పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి ఇందులో ఒకటి షార్ట్ హ్యాండ్ ఉంది, ఇంకొకటి వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఉందండి. కస్టమర్ వచ్చేసి 5 ఇంచెస్ హ్యాండ్ చాలు, ఇట్లా మాకు ఒకటే లైన్ కావాలంటే నేను ఇలా లైన్ వేసాను. ఎల్బో హ్యాండ్ ఎట్లా వస్తుంది అంటే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవే ఫ్లవర్స్ మొత్తం 10 ఇంచెస్ వరకు ఇలా కంటిన్యూ అవుతున్నాయి. ఇలా ఉంది. బ్యాక్ నెక్ చూసారా, సేమ్ అనిపిస్తుందండి. ఫ్లవర్ చూసారా, సేమ్ ఉంది. ఇదొక శారీ. థర్డ్ వన్ వచ్చేసి పీచ్ కలర్ అండి. టమాటో పింక్ పీచ్ మిక్సింగ్లో ఉంది శారీ వచ్చేసి. ఇలా ఉంది. గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది. నేను గ్రీన్ కలర్ అయితే హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేశాను. నేనైతే హ్యాండ్స్ హెవీగా కావాలని చెప్పారు. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చూసారా, గోల్డ్ టమాటో పింక్ యూజ్ చేసి ఇట్లా బ్యాక్ నెక్ అయితే ఇట్లా వేసాను. ఈ డిజైన్ అయితే ఎన్ని వేసానంటే వేస్తూనే ఉన్నానండి. ఎందుకంటే ఈ డిజైన్ హ్యాండ్స్ అనేవి ఇలా మగ్గం లుక్లో వస్తాయి. మొత్తం ఎల్బో హ్యాండ్స్లా వస్తాయి కదా, చాలా అందరికీ నచ్చుతుందండి. చూడండి, ఇలా వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఇలా ఇందులోనే కట్ వర్క్ కూడా ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఇదొకటి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి.
చాలా బాగుంటాయండి. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్. ఇందులో కూడా షార్ట్ ఉంది, మీడియం ఉంది, ఎల్బో ఉంది. ఏ హ్యాండ్ కావాలంటే ఆ హ్యాండ్ వేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది. శారీ వచ్చేసి ఇది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇది 4 బ్లౌజెస్ అని చెప్పాను కదండి, ఇది లాస్ట్ బ్లౌజు. శారీ అయితే నా దగ్గర లేదు, వీళ్ళు వచ్చేసి బోట్ నెక్ కావాలని చెప్పారు. సో శారీ కలర్ వచ్చేసి బోర్డర్ ఇది ఉందంట. నేను ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని శారీ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ యూజ్ చేసా కదండి, ఆ బేబీ పింక్. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే బేబీ పింక్ ఒక్కటే యూజ్ చేయొద్దు, మల్టీ కలర్స్ పెట్టి బోట్ నెక్ డిజైన్ వేయండి, నేను వేరే శారీస్ కూడా యూజ్ చేసుకుంటామని చెప్పారు. ఇంక ఇది పర్పుల్ కదండి, దీని మీద ఇంకా ఏ కలర్స్ బ్రైట్గా కనిపిస్తే అవి యూజ్ చేయమని నాకే చెప్పారు. సో నేను ఇలా బ్యాక్ నెక్ చూసారా, ఇలా వేసాను. ఏమేమి కలర్స్, బేబీ పింక్, లైట్ ఎల్లో, రామా బ్లూ, గోల్డ్, 4 కలర్స్ యూజ్ చేసి నేనైతే వర్క్ చేశాను. ఎందుకంటే ఎల్లో మీద బేబీ పింక్ మీద రామా గ్రీన్ అయితేనే మంచిగా కనిపిస్తుందని నాకు అనిపించింది. సో నాకు ఇట్లా చేయాలనిపించింది, చేసా. కలర్ కాంబినేషన్ బాగుందా. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ కూడా బోట్ నెక్కే వస్తుందండి ఈ డిజైను. ఇంతకుముందు నేను సింగిల్ కలర్లో వేసాను. సింగిల్ కలర్ అంటే రామా గ్రీన్ గోల్డ్ కాంబినేషన్లో వేసాను. ఇది వచ్చేసి మల్టీ కలర్లో వేసాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ మనకి ఇట్లా వస్తుంది, ఇటువైపు వచ్చేసి కొంగు వస్తుంది కదా, ఇది ఇటు సైడ్ వస్తుంది. దీని హ్యాండ్స్ కూడా మంచి గ్రాండ్గా అనిపిస్తాయండి. హ్యాండ్స్ చూసారా, ఇవి షోల్డర్ మీద నుంచి ఇలా కిందకి ఇలా వస్తాయి. హ్యాండ్స్ కూడా బాగుంటాయి. సారీ నా దగ్గర లేదు, సో అందుకే బ్లౌజ్ ఒక్కటి చూపిస్తున్నాను. వాళ్ళు డెలివరీ వెళ్ళిపోతాయి ఇవన్నీ, అందుకే మీకు ఇవన్నీ చూపించాలని వీడియో చేస్తున్నాను. ఈ డిజైన్స్ అన్నీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.